మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీకి తెలంగాణకు రెండిటికి ఉపయోగపడే సైకాలజీ నుంచి మొదటి చాప్టర్ శిశు వికాసం అనే చాప్టర్ నుంచి 80 బిట్లతో మీ ముందుకి రావడం జరిగిందండి. మరి ఈ శిశు వికాసం ఈ చాప్టర్లో ఈ వీడియోలో మనము మరి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు, అదేవిధంగా వికాస నియమాలు, వీటన్నింటి గురించి, పెరుగుదల, వికాసము, పరిపక్వత గురించి పూర్తి డెఫినేషన్లతో వాటి యొక్క నిర్వచనాలు ఎవరిచ్చారు అనేది చెబుతూ వికాస నియమాలను ఉదాహరణ రూపంతో, ఎగ్జాంపుల్ రూపంతో మీ ముందుకు రావడం జరిగిందండి. చాలా 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 ముఖ్యమైన బిట్లను చివరి వరకు చూడండి. మరి ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనకి ఒక అద్భుతమైనటువంటి ఫ్రేమింగ్ మీరు ఇక్కడ చూస్తున్నారు. అద్భుతమైనటువంటి ఫ్రేమింగ్తో మీకు వీడియోలు అయితే చేసి పెట్టడానికి వీడియోలు అయితే రెడీ చేశాను. మరి ఒక్కొక్కటి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నానండి. మరి చివరి వరకు కొనసాగించండి. మరి ఇప్పుడే తెలంగాణకి టెట్ నోటిఫికేషన్ పడ్డది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెట్ మరియు డిఎస్సి కూడా నిర్వహించే అవకాశాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ నుంచి మనం వరుస క్రమంలో వీడియోలు చేసుకుంటూ వెళ్తానండి సైకాలజీ నుంచి. మరి రెండు రాష్ట్రాలకు కూడా ఉపయోగం కాబట్టి సైకాలజీని ఫుల్ఫిల్ చేస్తాను. ఏ ఒక్క టాపిక్ని కూడా వదలకుండా లైన్ టు లైన్, బిట్ టు బిట్ అమర్చుకుంటూ వెళ్తానండి. మరి ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి ఛానల్ అండి. అద్భుతం ఫ్రేమింగ్తో ముందుకైతే వస్తాను. మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలి అనేది మీరు కామెంట్ చేసినట్లయితే తప్పనిసరిగా మీ అభిరుచికి అనుగుణంగానే నేను వీడియోలు చేయడం జరుగుతుంది. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రేమింగ్ బాగుంటే ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. శారీరక అవయవాలలో వచ్చే మార్పుని ఏమంటారు? శారీరక అవయవాలలో వచ్చే మార్పుని ఏమంటారు? పెరుగుదల, వికాసం, పరిపక్వత, అభ్యసనం. మీరు వీలైనంత వరకు ఇక్కడ టైమర్ కూడా పెడుతున్నానండి. ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. టైమర్ కూడా 5 సెకండ్స్ కూడా ఉండదండి. మీరు ఒకసారి బిట్ చదవడానికి, దాని ఆన్సర్ రప్పించుకోవడానికి ఆప్షన్ 1 అని చెప్పి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. యాక్టివ్గా ఉండండి. 80 బిట్లకి కూడా మంచి రిజల్ట్ ఈ విధంగానే కంటిన్యూ అవుదామండి. ఓకే. శారీరక అవయవాలలో వచ్చే మార్పును ఏమంటారు? సమాధానం ఆప్షన్ ఏ, పెరుగుదల. రెండవది, మానసిక అంశాలలో వచ్చే మార్పును ఏమంటారు? మానసిక అంశాలలో వచ్చే మార్పును ఏమంటారు? పెరుగుదల, వికాసం, పరిపక్వత, ప్రేరణ. ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, వికాసం. పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలలో వచ్చే మార్పును ఏమంటారు? పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలలో వచ్చే మార్పును ఏమంటారు? అభ్యసనం, పెరుగుదల, పరిపక్వత, వికాసం. సమాధానం ఆప్షన్ సి, పరిపక్వత. నాలుగవది, మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక మార్పులను, ఇక్కడ బాగా అండర్లైన్ చేయండి, పరిమాణాత్మక మార్పులను ఏమంటారు? వికాసం, పరిపక్వత, అభ్యసనం, పెరుగుదల. సమాధానం ఆప్షన్ డి, పెరుగుదల. ఎత్తు, లావు, బరువులలో వచ్చే మార్పును దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? గుణాత్మక మార్పు, పరిమాణాత్మక మార్పు, నైతిక వికాసం, సాంఘిక వికాసం. ఎత్తు, లావు, బరువుల్లో వచ్చే మార్పు. సమాధానం బి, పరిమాణాత్మక మార్పు. బాహ్యంగా కనిపించే అవయవాలైనటువంటి కాళ్ళు, చేతులు ఎదుగుట అనేది ఏ రకమైన పెరుగుదల? అంతర్గత పెరుగుదల, బహిర్గత పెరుగుదల, మానసిక వికాసం, చాలక వికాసం. సమాధానం బి, బహిర్గత పెరుగుదల. నాడీ వ్యవస్థ, మెదడు, గుండె ఎదుగుట ఏ రకమైన పెరుగుదల?
అంతర్గత పెరుగుదల, బహిర్గత పెరుగుదల, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం. సమాధానం ఆప్షన్ ఏ అంతర్గత పెరుగుదల. 8. ఈ క్రింది వానిలో ఏది ఖచ్చితంగా కొలవగలిగేది? ఈ క్రింది వానిలో ఏది ఖచ్చితంగా కొలవగలిగేది? ఉద్వేగాలను, ప్రజ్ఞన, పెరుగుదలను, వికాసమును. సమాధానం ఆప్షన్ సి పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. పెరుగుదల అనేది ఏ దశలో ఆగిపోతుంది? శైశవ దశలో, బాల్య దశలో, జీవితాంతం కొనసాగుతుంది, శారీరక పరిపక్వత రాగానే. ఆన్సర్ ఆప్షన్ డి శారీరక పరిపక్వత రాగానే పెరుగుదల అనేది ఆగిపోతుందండి. పెరుగుదల అనేది పరిమాణాత్మక ఘనాత్మక మార్పులను సూచిస్తుంది అని అన్నదెవరు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది నిర్వచనం. పెరుగుదల అనేది పరిమాణాత్మక ఘనాత్మక మార్పులను సూచిస్తుంది అని అన్నదెవరు? ఫ్రాంక్ అండ్ క్రో, హర్లాక్, ఎరిక్సన్, అండర్సన్. ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. సమాధానం ఆప్షన్ బి హర్లాక్. పెరుగుదల పరిమాణాత్మకంగా పెరగాలి అంటే హార్లిక్స్ తాగాలి, హర్లాక్. పెరుగుదల అనేది నిర్మాణ మరియు శారీరక మార్పులను సూచిస్తుంది. పెరుగుదల అనేది నిర్మాణ మరియు శారీరక మార్పులను సూచిస్తుంది అని అన్నది ఎవరు? క్రో అండ్ క్రో, హర్లాక్, గెస్సెల్, క్రైగ్. సమాధానం ఆప్షన్ ఏ క్రో అండ్ క్రో. శారీరక నిర్మాణక అన్నాడు కదా, క్రో అండ్ క్రో అనమాట. 12. పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను సూచించేది ఏమిటి? పెరుగుదల, వికాసం, పరిపక్వత, మూర్తిమత్వం. ఆన్సర్ ఆప్షన్ బి వికాసం. ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకతలలో వచ్చే మార్పు ఏ రకమైనది? ప్రజ్ఞలోను, సామర్థ్యాలలోను, సృజనాత్మకతలలో వచ్చే మార్పు ఏ రకమైనది? పరిమాణాత్మక మార్ప, గుణాత్మక మార్ప, భౌతిక మార్ప, అంతర్గత పెరుగుదల. సమాధానం బి గుణాత్మక మార్పు. తల్లి గర్భములోని పిండ దశ నుండి జీవితాంతం వరకు నిరంతరం కొనసాగేది ఏది? పిండ దశ నుండి జీవితాంతం వరకు పెరుగుదల, వికాసం, శారీరక పరిపక్వత, బాల్య దశ. సమాధానం ఆప్షన్ బి వికాసం. 15. వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం అని నిర్వచించినది ఎవరు? మరొకసారి అండి, వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలలో మార్పు రావడం అని నిర్వచించినది క్రైగ్, ఎరిక్సన్, అండర్సన్, హర్లాక్. ఆన్సర్ ఆప్షన్ ఏ క్రైగ్. వికాసం అంటే ఆకారాలను ప్రాకారాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అన్నది ఎవరు? వికాసం అంటే ఆకారాలను ప్రాకారాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అన్నది ఎవరు? అండర్సన్, హర్లాక్, ఎరిక్సన్, క్రైగ్. సమాధానం ఆప్షన్ ఏ అండర్సన్. ఆకారాలు ప్రాకారాలు అండర్సన్. 17.
వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో, ఇక్కడ సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమే వికాసం అని అన్నది ఎవరు? వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమే వికాసం అని అన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. క్రైగ్, గెస్సెల్, ఎరిక్సన్, అండర్సన్. సమాధానం ఆప్షన్ సి, ఎరిక్సన్. 18. ఈ క్రింది వాటిలో చాలక వికాసానికి ఉదాహరణ కానిది ఏది? వస్తువులను విసరడం, ఆట సామాగ్రిని ఉపయోగించడం, స్కిప్పింగ్ చేయడం, ఎత్తు పెరగడం. చాలక వికాసానికి ఉదాహరణ కానిది. సమాధానం ఆప్షన్ డి, ఎత్తు పెరగడం. ఏవి రెండు కూడా ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి? రెండు ఉంటాయి, ఆ రెండు ఒకే కాలంలో ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. పెరుగుదల, వికాసం, పరిపక్వత, అనువంశికత, పరిసరం, ప్రేరణ, అభ్యసనం, శిక్షణ. సమాధానం ఆప్షన్ ఏ, పెరుగుదల, వికాసం. 20 పెట్టండి. ఖచ్చితంగా మాపనం చేయలేనిది, కేవలం అంచనా మాత్రమే వేయగలిగేది ఏది? ఎత్తు, బరువు, ఆకారం, వికాసం. సమాధానం ఆప్షన్ డి, వికాసం. 21. వికాసంలో ఒక భాగం మాత్రమే అయి ఉండి సంకుచితమైన భావన కలిగినది ఏది? వికాసంలో ఒక భాగం మాత్రమే అయి ఉండి సంకుచితమైన భావన కలిగినది ఏది? పరిపక్వత, వికాసం, పెరుగుదల, మూర్తిమత్వం. ఆన్సర్ ఆప్షన్ సి, పెరుగుదల. శారీరక పెరుగుదల లేకున్నా మానసిక వికాసం జరగడానికి ఉదాహరణ ఎవరు? మూడులు, మరగుజ్జులు, సగటు వ్యక్తులు, ఎవరూ కాదు. సమాధానం ఆప్షన్ బి, మరగుజ్జులు. 23. పెరుగుదల నిర్మాణాత్మక మార్పులను సూచిస్తే, పెరుగుదల నిర్మాణాత్మక మార్పులను సూచిస్తే వికాసం వేటిని సూచిస్తుంది? ఘనాత్మక మార్పులనా, పరిమాణాత్మక మార్పులనా, కార్యాత్మక మార్పులనా, పైవన్నీ? సమాధానం ఆప్షన్ సి, కార్యాత్మక మార్పులు. పెరుగుదల అయితే నిర్మాణాత్మక మార్పులు అయితే వికాసం కార్యాత్మక మార్పులు. 24. ఎలాంటి శిక్షణ, అనుభవం అవసరం లేకుండానే వయస్సుకు అనుగుణంగా వికసించడాన్ని ఏమంటారు? అభ్యసనం, వికాసం, పెరుగుదల, పరిపక్వత. ఆన్సర్ ఆప్షన్ డి, పరిపక్వత. పరిపక్వత. 25. పరిపక్వత జీవి జన్యుపటిష్టాన్ని తెలుపుతుంది అని అన్నది ఎవరు? గెస్సెల్, క్రైగ్, అండర్సన్, హర్లాక్. ఇక్కడ జీవి జన్యుపటిష్టాన్ని. సమాధానం ఆప్షన్ బి, క్రైగ్. ఇక్కడ క్రైగ్లో పటిష్టంగా ఉంటాయి అక్షరాలు, అది సంశ్లిష్ట అక్షరం కదా, కాబట్టి అక్షరం చాలా పటిష్టంగా ఉంటుంది క్రైగ్, కాబట్టి జన్యు పటిష్టం క్రైగ్. 26. జన్యువుల ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియే పరిపక్వత అని అన్నది ఎవరు? మెకన్హీ, గెసెల్, క్రైగ్, ఎరిక్సన్. జన్యువుల ప్రభావం. జన్యువుల ప్రభావాన్ని మనం గెస్ చేయగలగాలండి. జన్యువుల ప్రభావం గెస్ చేయగలగాలి.
కార్యక్రమం ఏమిటి? జన్యువుల ప్రభావం యొక్క కార్యక్రమం ఏంటో మనం గెస్ చేయగలగాలి. ఆన్సర్ గెస్సెల్. 67వది, అభ్యసన ప్రమేయం లేకుండా సహజంగా అంతర్గతంగా జరిగే గుణాత్మక ప్రక్రియ ఏది? పెరుగుదల, పరిపక్వత, వికాసం, శిక్షణ. సమాధానం బి, పరిపక్వత. దానికి అభ్యాసంతో ప్రమేయం ఉండదండి. ఓన్లీ సహజంగానే అంతర్గతంగానే వయసు రాబడికి ఆటోమేటిక్గా కూర్చుంటాడు 6 నెలల రాబడికి. దానికి ఏమైనా అభ్యసనం జరుగుతుందా? ఏం జరగదు, ఆటోమేటిక్గా నేర్చుకొచ్చుంటాడు. శిశువు 6వ నెల కల్లా కూర్చోగలగడం అనేది దేనికి ఉదాహరణ? ఇక వచ్చిందండి. వికాసం, పరిపక్వత, అభ్యసనం, సాంఘిక వికాసం. ఆన్సర్ ఆప్షన్ బి, పరిపక్వత. ప్రాథమిక పాఠశాల అర్హత వయస్సు 5 సంవత్సరాలుగా నిర్ధారించడానికి కారణం ఏమిటి? ఏ, భౌతిక క్రియలను నిర్వర్తించే పరిపక్వత రావడం వల్ల, ఎత్తు పెరగడం వల్ల, వికాసం ఆగిపోవడం వల్ల, అభ్యసనం పూర్తవడం వల్ల. సమాధానం ఆప్షన్ ఏ, భౌతిక క్రియలను నిర్వర్తించే పరిపక్వత రావడం వల్ల. యాక్చువల్గా ఆ పరిపక్వత వచ్చిన తర్వాతే 5 సంవత్సరాలు నిండిన తర్వాతే ప్రాథమిక పాఠశాలల్లో వేయాలండి మనం అందరం. కానీ ఈ వికాసము, పెరుగుదల, పరిపక్వత వీటన్నింటి గురించి నేర్చుకున్న మనము కూడా 3వ సంవత్సరంలోనే నర్సరీ వేసేసి వాడికి ఏ ఫర్ యాపిల్ రాలేదు, ఏబిసిడి రాలేదు, ఆల్ రాలేదు, హిందీ ఆల్ఫాబెట్స్ రాలేదని రుద్దేస్తుంటాం. వాడి మెదడు మీద, టాబులరస్ మీద మనం ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నామో మనకు అర్థం కావడం లేదు. చదువుకో లేని వాళ్ళు వేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ చదువు ఇప్పుడు చాలా జాబులకి చదువుతున్న కోర్సుకి చేస్తున్న జాబ్కి సంబంధం ఉండడం లేదండి. అలాంటి దశలో, అలాంటి స్టేజ్లో మనం ఉన్నాం. కాబట్టి విద్యార్థుల మీద ఒత్తిడి లేని విద్యను నేర్పించడం చాలా అవసరం. అందుగురించనే ప్రాథమిక పాఠశాల అర్హత వయసు అనేది 5 సంవత్సరాలుగా నిర్ధారించడానికి కారణం అదండి. కానీ మనం చేస్తున్న రాంగ్ మిస్టేక్ అదే. 30, ప్రాథమిక మరియు ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి దేనికి చెందినది? వికాసము, పరిపక్వత, అభ్యసనం, ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ బి, పరిపక్వత. మరి గడ్డాలు, మీసాలు రావడం, పింపుల్స్ రావడం ఇవన్నీ కూడా పరిపక్వతను బట్టే వస్తాయి. దంతాలు రావడం అనేది దేనికి ఉదాహరణ? వికాసం, పరిపక్వత, అభ్యసనం, కౌశలం. ఆన్సర్ ఆప్షన్ బి, పరిపక్వత. వ్యక్తి వికాసం F*M*L. ఇందులో M అనగా ఏమిటి? ఇందులో M అనగా మోటివేషన్, మెచ్యురేషన్, మెమొరీ, మైండ్. ఆన్సర్ మెచ్యురేషన్, ఆప్షన్ బి. 33, నవజాత శిశువు శైశవ దశ పూర్తయ్యే నాటికి 12 రెట్లు పెరగడం దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? పెరుగుదల, వికాసం, పరిపక్వత, అభ్యసనం. సమాధానం ఆప్షన్ ఏ, పెరుగుదల. వికాసం ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. వికాసం ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. ఇది ఏ వికాస నియమం? వికాసం క్రమానుగతమైనది, వికాసం సంచితమైనది, వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసం సరిపలమైనది. క్రమాన్ని అనుసరిస్తుంది కాబట్టి వికాసం క్రమానుగతమైనది. భాషా బోధనలో విద్యార్థులకు ముందుగా LSRWలను వరుసగా పరిచయం చేయడం ఏ నియమం? LSRWలను
వరుసగా పరిచయం చేయడం ఏ నియమం? వికాసం సంచితమైనది, వికాసం క్రమానుగతమైనది, అసమాన వికాస సూత్రం, వికాసం ఏకీకృత మొత్తం. సమాధానం ఆప్షన్ బి, వికాసం క్రమానుగతమైనది. అంకెల భావన ఏర్పడిన తర్వాతే కూడికలు తీసివేతలు నేర్చుకోవడం ఏ వికాస సూత్రానికి ఉదాహరణ? వికాసం క్రమానుగతమైనది, సంచిత వికాసం, వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ, సరిపలే వికాసం. ఇది ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తుంది కాబట్టి వికాసం క్రమానుగతమైనది. 37. పిల్లలందరిలో కూడా వికాసం ఒకే నమూనాలో సాగినప్పటికీ ఒకే వేగంతో సాగకపోవడానికి కారణం? పరిసరాలు, వైయక్తిక భేదాలు, సంచిత ప్రక్రియ, అనువంశికత. ఆన్సర్ ఆప్షన్ బి, వైయక్తిక భేదాలు. 38. నరేష్ 2 సంవత్సరాలకు మాట్లాడితే సురేష్ 3 సంవత్సరాలకు మాట్లాడడం ఏ వికాస సూత్రానికి తెలియజేస్తుంది? వైయక్తిక భేదాలు, సంచిత వికాసం, క్రమానుగత వికాసం, అసమాన వికాసం. అసలు ఈ టాపిక్ నుంచి మీరు చూడగలదండి, ప్రతి బిట్ని మీరు టచ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. సమాధానం ఆప్షన్ ఏ, వైయక్తిక భేదాలు. శిశువు నడవడం అనే అంశం నుండి పరిగెత్తడం లాంటి కఠిన అంశాలు చేయడం ఏ వికాస సూత్రం? సాధారణం నుండి నిర్దిష్ట అంశాలకు క్రమానుగత నియమం, సంచిత వికాసం, ఏకీకృత మొత్తం. సమాధానం సాధారణం నుండి నిర్దిష్ట అంశాలకు. శిశువు వస్తువును మొదట 2 చేతులతో పట్టుకొని తర్వాత వేళ్లతో పట్టుకోవడం అనేది ఏ నియమానికి ఉదాహరణ? సంచిత వికాసం, సాధారణం నుండి నిర్దిష్ట దిశగా, వికాసం సరిపలమైనది, వికాసం అవిచ్ఛిన్నమైనది. సమాధానం ఆప్షన్ బి, సాధారణం నుండి నిర్దిష్ట దిశగా జరుగుతుంది. మొదట ఆడవాళ్ళనందరినీ అమ్మ అని పిలిచి తర్వాత తల్లిని మాత్రమే అలా పిలవడం ఏ నియమం? క్రమానుగత నియమం, సంచిత వికాసం, సాధారణం నుండి నిర్దిష్ట అంశాలకు, వికాసం ఏకీకృత మొత్తం. సమాధానం ఆప్షన్ సి, సాధారణం నుండి నిర్దిష్ట అంశాలకు. 42. వికాసం జీవిత పర్యాంతం జరిగినప్పటికీ అన్ని దశలలో ఒకే వేగంతో జరగకపోవడం ఏ సూత్రం? వికాసం అనేది జీవిత పర్యాంతం జరిగినప్పటికీ అన్ని దశలలో ఒకే వేగంతో జరగకపోవడం ఏ సూత్రం? సరిపల విధానం, క్రమానుగత వికాసం, అసమాన వికాస సూత్రం, ఏకీకృత మొత్తం. సమాధానం ఆప్షన్ సి, అసమాన వికాస సూత్రం. 43. శారీరక పెరుగుదల శైశవ దశలో వేగంగాను బాల్య దశలో నెమ్మదిగాను ఉండటం ఏ నియమాన్ని సూచిస్తుంది? అసమాన వికాస సూత్రం, సంచిత వికాసం, క్రమానుగత వికాసం, అవిచ్ఛిన్న వికాసం. సమాధానం అసమాన వికాస సూత్రం. 44. రవి 15 ఏళ్ల వయసులో పరిగెత్తినంత వేగంగా 50 ఏళ్ల వయసులో పరిగెత్తలేకపోవడం ఏ నియమం? వికాసం సంచితమైనది, వికాసం క్రమానుగతమైనది, వికాసం అన్ని దశలలో ఒకేలా ఉండదు, వికాసం అవిచ్ఛిన్నమైనది. ఆన్సర్ ఆప్షన్ సి, వికాసం అన్ని దశలలో ఒకేలా ఉండదు.
వికాసం అనేది తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరించడాన్ని ఏమంటారు? సమీప దూరస్థ దశ, సెఫలోకాడల్ అంటే శిరోపాదాభిముఖ, ప్రాక్సిమోడిస్టల్ సంచిత వికాసం. తల అన్నాడు కాబట్టి శిరోపాదాభిముఖ, ఇక్కడ నేను బ్రాకెట్లో ఇచ్చాను శిరోపాదాభిముఖ అని. అది ఇవ్వకుండా సెఫలోకాడల్ అని ఇచ్చాను అనుకోండి, ఎప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? సో మీకు అర్థం అవడం కోసం శిరోపాదాభిముఖ అని బ్రాకెట్లో పెట్టాను. అలా కాకుండా సెఫలోకాడల్ అని పెట్టాను అనుకోండి, సెఫలోకాడల్ అంటే అప్పుడు దొరుకుతారు ఖచ్చితంగా. ప్రాక్సిమోడిస్టల్ సెఫలోకాడల్ అనేది కన్ఫ్యూజ్లో ఆన్సర్ 50-50కి వెళ్ళిపోద్ది అనమాట. 46వది, శిశువు మొదట తలను నిలిపి తర్వాత కూర్చోవడం ఆ తర్వాత నిలబడటం ఏ సూత్రం? శిరోపాదాభిముఖ, సమీప దూరస్థ, వికాసం సంచితమైనది, వికాసం సర్పిలమైనది. ఆన్సర్ శిరోపాదాభిముఖ సూత్రం, ఆప్షన్ ఏ శిరోపాదాభిముఖ సూత్రం. వికాసం అనేది దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల భాగాలకు విస్తరించడాన్ని ఏమంటారు? సమీప దూరస్థ, దీన్నే ప్రాక్సిమోడిస్టల్ అంటామండి. సెఫలోకాడల్ సంచిత వికాసం, క్రమానుగత వికాసం. సమాధానం సమీప దూరస్థ దిశ లేదా ప్రాక్సిమోడిస్టల్ అంటారు. 48వది, వస్తువును ఎత్తడంలో శిశువు మొదట భుజాలు మోచేతులు వాడి తర్వాత వేళ్ళు వాడటం ఏ సూత్రం? శిరోపాదాభిముఖ, సమీప దూరస్థ, వికాసం సరిఫలమైనది, సంచిత వికాసం. ఆన్సర్ ఆప్షన్ బి సమీప దూరస్థ. గర్భస్థ శిశువు దశ నుండి జీవిత పర్యాంతం కొనసాగే ప్రక్రియ ఏది? పెరుగుదల, పరిపక్వత, వికాసం, వైయక్తిక భేదం. సమాధానం ఆప్షన్ సి వికాసం. అబ్దుల్ కలాం గారు జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకోవడం ఏ వికాస సూత్రానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ, సంచిత వికాసం, క్రమానుగత వికాసం, ఏకీకృత మొత్తం. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. వికాసం అనేది అవిచ్ఛిన్న ప్రక్రియ, ఆప్షన్ ఏ. మోహన్ 80 ఏళ్ల వయసులో చదరంగం నేర్చుకోవడం దేనిని సూచిస్తుంది? 80 ఏళ్ల వయసులో చదరంగం నేర్చుకోవడం దేనిని సూచిస్తుంది? వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, వికాసం సంచితమైనది, వికాసం అసమానమైనది. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు జరగడాన్ని ఏ నియమం అంటారు? వికాసం సంచితమైనది, క్రమానుగత వికాసం, అసమాన వికాసం, సర్పిల వికాసం. సమాధానం వికాసం సంచితమైనది. అప్పటికున్న అమ్మాయిని పిలుస్తాడు, కానీ గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా అమ్మాయిని పిలుస్తాడు. ఇది సంచిత వికాసానికి ఉదాహరణగా జరుపుతాం. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి దాని ఆధారంగా గుణింతాలు పదాలు రాయడం ఏ సూత్రం? వికాసం క్రమానుగతమైనది, వికాసం సంచితమైనది, వికాసం సరిఫలమైనది, అవిచ్ఛిన్న ప్రక్రియ. సమాధానం ఆప్షన్ బి వికాసం సంచితమైనది. శిశువుకి
దంతాలు రాత్రికి రాత్రే హఠాత్తుగా వచ్చినట్లు కనిపించడం వెనుక ఉన్న వికాసం ఏమిటి? వికాసం సంచితమైనది, వికాసం క్రమానుగతమైనది, వికాసం అసమానమైనది, ఏకీకృత మొత్తము. సమాధానం వికాసం సంచితమైనది. వ్యక్తి వికాసం దేని యొక్క సమన్వయ ఫలితం? అనువంశికతా పరిసరాలు, పెరుగుదల శిక్షణ, ప్రేరణ అనుభవం, ప్రజ్ఞా నైపుణ్యం. ఆన్సర్ అనువంశికత పరిసరాల సమన్వయ ఫలితమే వ్యక్తి యొక్క వికాసము. శ్రీనివాస రామానుజన్కు సహజ ప్రజ్ఞ అంటే అనువంశికత మరియు ప్రోత్సాహం అంటే పరిసరం తోడవడం ఏ సూత్రం? వికాసం సంచితమైనది, వికాసం ఒక పరస్పర చర్య, వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసం ఏకీకృత మొత్తం. సమాధానం వికాసం ఒక పరస్పర చర్య. పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం పొంది శిక్షణతో గాయకుడు అవ్వడం ఏ వికాస సూత్రం? వికాసం ఒక పరస్పర చర్య, వికాసం క్రమానుగతమైనది, సంచిత వికాసం, సర్పిల వికాసం. సమాధానం వికాసం అనేది ఒక పరస్పర చర్య. వికాస అంశాలైనటువంటి శారీరక, మానసిక, ఉద్వేగ లక్షణాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటాన్ని ఏమంటారు? సంచిత వికాసం. వికాసం ఏకీకృత మొత్తం, దీన్నే పరస్పర సంబంధం అంటారండి. ఇక్కడ పరస్పర సంబంధం ఉన్నారు కాబట్టి పెట్టేస్తుంటారు. అదే వికాసం ఏకీకృత మొత్తం అంటే అప్పుడు దొరుకుతారు. అసమాన వికాసము, క్రమానుగత వికాసం. సమాధానం వికాసం ఏకీకృత మొత్తం. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు ఉంటుంది అనేది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది? దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు ఉంటుంది. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం సంచితమైనది, వికాసం అవిచ్ఛిన్నమైనది, ప్రాగుక్తీకరణ. ఆన్సర్ వికాసాలు అనేవి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. 60. మానసిక వికాసం సరిగా లేని విద్యార్థి ఉద్వేగానికి గురై ఇతరులను తిట్టడం ఏ నియమాన్ని సూచిస్తుంది? వికాసం ఏకీకృత మొత్తం, సంచిత వికాసం, అసమాన వికాసం, క్రమానుగత వికాసం. సమాధానం వికాసం ఏకీకృత మొత్తంగా సాగడం. గాయత్రికి మానసిక వికాస లోపం వల్ల భాషా వికాసం ప్రభావితం అవ్వడం ఏ వికాస సూత్రం? పరస్పర సంబంధాలు కొనసాగుతాయి. వికాసం సంచితమైనది, వికాసం అవిచ్ఛిన్నమైనది, సర్పిల వికాసం. సమాధానం వికాసం అనేది పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. శిశువు ప్రస్తుత వికాస వేగం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడాన్ని ఏమంటారు? ప్రస్తుతం ఉన్న స్టేజ్ని బట్టి ఫ్యూచర్లో ఏమవుతాడని చెప్పడం. సంచిత వికాసం, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. అసమాన వికాసము, ఏకీకృత మొత్తము. సమాధానం ఆప్షన్ బి వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ప్రాగుక్తీకరించడం అంటే అంచనా వేయడం అన్నమాట. గణితంలో ప్రతిభ చూపే విద్యార్థి భవిష్యత్తులో ఇంజనీరింగ్ అవుతాడని ఊహించడం ఏ వికాస సూత్రం? వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. సంచిత వికాసం, క్రమానుగత వికాసం, సర్పిల వికాసం. సమాధానం
ఆప్షన్ ఏ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. 3 ఏళ్ల వయసులోని ఎత్తును బట్టి 18 ఏళ్లకు ఎంత ఎదుగుతాడో అంచనా వేయడం ఏ వికాస సూత్రం? వికాసం ఒక పరస్పర చర్య, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, సంచిత వికాసం, సర్పిల వికాసం. ఆన్సర్ ఆప్షన్ బి వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. పిల్లవానిలో వికాసం ముందుకు వెనకకు సాగుతూ ఉండడాన్ని ఏమంటారు? అరేఖీయమైనది, రేఖీయమైనది, ఏకీకృతమైనది, క్రమానుగతమైనది. సమాధానం అరేఖీయమైనది, సర్పిలమైనది. వికాసం ముందుకు వెనుకతో సాగుతూ ఉండడాన్ని అరేఖీయమైనది, సర్పిలమైనది అని చెప్పచ్చు. 1 సంవత్సరం వయసున్న పిల్లవాడు నిలబడతాడు, పడతాడు, మరలా నిలబడతాడు, పడతాడు, చివరికి నిలబడి నడుస్తాడు. పిల్లవానిలో వికాసం ముందుకు వెనుకతో సాగుతూ ఉంటుంది. దీనినే సర్పిల అంటారు. ఈ ప్రక్రియ ఏ వికాస సూత్రానికి ఉదాహరణ? సర్పిల వికాసం, సంచిత వికాసం, ఏకీకృత మొత్తం, ప్రాగుక్తీకరణ. సమాధానం సర్పిల వికాసం. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడము ఏ వికాస నియమం ఆధారంగా చేస్తారు? వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, సంచిత వికాసం, సర్పిల వికాసం, అవిచ్ఛిన్న వికాసం. సమాధానం వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. 68ది చిన్న తరగతులలో సులభమైన పదాలు, పై తరగతులలో జటిల అంశాలు బోధించడము అనేది ఏ నియమం? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఇలాంటి విజువల్తో ఏ ఛానల్ అయినా, మన డిఎస్సికి సంబంధించి ఏ ఛానల్ అయినా చూడండి, ఎంత విజువలైజేషన్తో మీకు ఎక్కడ కనపడదు. అది నా హామీ. మీరు ఏదైనా వీడియోలు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి పెడతానండి ఇలాంటి విజువల్ బ్యాక్గ్రౌండ్తోనే. సాధారణ నుండి నిర్దిష్ట అంశాలకు సంచిత వికాసం, అసమాన వికాసం, వైయక్తిక భేదాలు. సమాధానం సాధారణ నుండి నిర్దిష్ట అంశాలకు బోధించడం జరుగుతుంది. యవ్వనారంభ దశలో, యవ్వన ఆవిర్భావ దశలో విద్యార్థులలో ఎక్కువగా ఉండేది ఏది? ఉద్వేగ అస్థిరత, శారీరక స్థిరత్వం, నైతిక వికాసం, వికాస రాహిత్యం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉద్వేగ అస్థిరత. 70ది శిశువు పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణమైనటువంటి అంతర్గత అభివృద్ధి ఏది? పరిసరాలు, పరిపక్వత, అభ్యసనం, సాంఘికీకరణ. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ బి పరిపక్వత. 71ది ముందు తరాల నుండి సంక్రమించే జీవ సంబంధమైన జన్యుపరమైన లక్షణాలను ఏమంటారు? అనువంశికత, పరిసరాలు, పరిపక్వత, వికాసం. సమాధానం ఆప్షన్ ఏ అనువంశికత. శారీరక మానసిక వికాసానికి ప్రధాన కారణం ఏది? అనువంశికత, సాంఘిక పరిసరాలు, అభ్యసనం, శిక్షణ. ఆన్సర్ ఆప్షన్ ఏ అనువంశికత. 73ది సాంఘిక, నైతిక, ఉద్వేగ, భాషా వికాసాలకు ప్రధాన కారణం ఏది? పరిసరాల, అనువంశికత, పరిపక్వత, జన్యువుల. ఆన్సర్ ఆప్షన్ ఏ పరిసరాలు.
నైతిక వికాసము, సాంఘిక, ఉద్వేగ, భాషా వికాసాలకు ప్రధాన కారణం పరిసరాలు. 74వది ప్రకృతి పెంపకం సమస్యలో ప్రకృతి అనే పదం దేనిని సూచిస్తుంది? జీవ వారసత్వం అంటే అనువంశికతను సూచిస్తుందా? సామాజిక పరిసరాల, అభ్యసనమా, ఉపాధ్యాయుని యొక్క పాత్ర? ఆన్సర్ జీవ వారసత్వం అయినటువంటి అనువంశికత అనేది ప్రకృతి అనే పదాన్ని సూచిస్తుందండి. గెస్టాల్ట్ థియరీ అంటే సమగ్ర మూర్తిమత్వం ఏ వికాస సూత్రానికి దగ్గరగా ఉంటుంది? వికాసం ఏకీకృత మొత్తం, వికాసం సంచితమైనది, వికాసం సర్పిలమైనది, వికాసం క్రమానుగతమైనది. సమాధానం ఆప్షన్ ఏ వికాసం ఏకీకృత మొత్తం. శిశువు వికాసాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ఉపాధ్యాయునికి దేనిపై అవగాహన ఉండాలి? వికాస నియమాల మీద, కేవలం పాఠ్యాంశాల మీద, పాఠశాల నిర్వహణ మీద ఉండాలా, తోటి ఉపాధ్యాయుల అవగాహన ఉండాలా? సమాధానం వికాస నియమాల మీద పూర్తి అవగాహన ఉపాధ్యాయుడికి ఉన్నప్పుడు మాత్రమే శిశువు వికాసాన్ని సరైన మార్గంలో పెట్టగలడు. ఎక్కాలను నేర్చుకొని వాటి ఆధారంగా గుణకారాలు చేయడం ఏ వికాస సూత్రం? వికాసం సంచితమైనది, క్రమానుగత వికాసం, అసమాన వికాసం, ఏకీకృత మొత్తం. సమాధానం వికాసం సంచితమైనది. వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడుతుంది అన్నది ఏ నియమం? వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడుతుంది అని ఏ నియమం చెప్పింది? వికాసం ఒక పరస్పర చర్య, వికాసం సంచితమైనది, వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసం సర్పిలమైనది. సమాధానం వికాసం అనేది ఒక పరస్పర చర్య. వికాసం ఏ దిశగా సాగుతుందని చెప్పవచ్చు? రెండు నిర్దేశక పోకడల, ఒకే దిశ ఉండదా, అసమాన దిశలో సాగుతుందా? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు నిర్దేశక పోకడలు, ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వీడియోలో చివరి పెట్టండి. పరిపక్వత అభ్యసనాల గుణకారాన్ని దేనితో సమానం చేయవచ్చు? పరిపక్వత ఏంటో అభ్యసనం దేనికి సమానం? వికాసానిక, పెరుగుదలక, పరిసరానిక, వయస్సుక? మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి విజువలైజేషన్స్తో ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి మన ఛానల్ని, మీ హరి స్టూడెంట్ కార్నర్ ఛానల్ని మరి తప్పనిసరిగా వీడియోలను లైక్ చేస్తారని, వీడియో ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటే బాగుందా లేదా, ఇంకా ఎలా ఉంటే బాగుంటుందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ సైకాలజీ వీడియోలను వరుసగా కంటిన్యూ చేద్దామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.